హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా రాజ్. నేను మీ ప్రియ. మన ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టయితే మర్చిపోకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ వీడియో అయితే ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. మా యానివర్సరీ షాపింగ్ వ్లాగ్. సో, మీ యానివర్సరీ షాపింగ్‌కయితే ఫస్ట్ జీవీ మాల్‌కొచ్చామండి. రాజమండ్రిలో ఉన్న జీవీ మాల్‌కి. ఇక్కడైతే నేను షర్ట్స్ చూస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ శారీస్ అయితే ఉన్నాయన్నమాట. లావెండర్ కలర్ ఒకటి, యెల్లో కలర్ ఒకటి. సో, దానికి మ్యాచ్ అయ్యేలా షర్ట్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి మా హస్బెండ్ కోసం నేను చూస్తూ ఉన్నాను. సో, ఈ షర్ట్స్ అన్నీ మీకు బై వన్ గెట్ వన్‌లో ఉన్నాయన్నమాట. అంటే 2 షర్ట్స్ 1200, 2 షర్ట్స్ 1500 ఆ రేంజ్‌లో ఉన్నాయి కానీ అంతేం బాలేదన్నమాట. నేను లాస్ట్ టైమ్ పొంగల్‌కి మా గృహప్రవేశానికి ఇదే షాపింగ్ మాల్‌లో తీసుకున్నానండి. అప్పుడైతే కలెక్షన్ చాలా చాలా బావుంది. సో, నా హస్బెండ్‌కి, మా అన్నయ్యకి కూడా నేను అప్పుడే తీసుకున్నాను. ఈసారైతే అంత లుక్ ఏం బాలేదు. మీకిక్కడ స్వెట్ షర్ట్స్ చూస్తే ఏ అంతేం బాలేదన్నమాట ఇవి కూడా. సో, నేను మొత్తం లావెండర్ షర్ట్ కోసం అయితే నేను ఫుల్లుగా తిరిగేసాను. సో, ఇవన్నీ షర్ట్స్ ఉన్నాయి కానీ దీంట్లో లావెండర్ కలర్ అయితే ఎక్కడా లేదండి. కానీ ఇవి షర్ట్ అయితే మీకు ష్రింక్ అయిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. ఆ తక్కువ ప్రైస్‌లో షర్ట్స్ అన్నీ. సో, నేను బ్రాండెడ్‌లో కూడా వెతికేసాను మొత్తం అంతా ఎక్కడైనా లావెండర్ కలర్ ఉందేమో అని. కొద్దిగా సిమిలర్‌గా ఏదైనా కనిపించినా తీసుకుందాం అనుకున్నాను. సో, ఇక్కడైతే లైట్ షేడ్ చూపించాడు. సో, ఆ లైట్ షేడ్ ఆల్రెడీ ఉంది అని చెప్పి నేను తీసుకోలేదనమాట. సో, అదే చెప్తున్నాడు లావెండర్‌లో ఏం లేవండి. ఆల్రెడీ ఇద్దరు, ముగ్గురు కూడా చాలా మంది అడిగారు అని చెప్పి అంటున్నాడనమాట. సో, మేము యానివర్సరీ 2 రోజుల ముందు వెళ్ళామనమాట షాపింగ్‌కి. సో, ఇది లావెండర్ కలరే లానే ఉందని చెప్పి తీసాడు కానీ, అది బ్లూ కలర్‌లో వచ్చిందనమాట. చెక్స్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది చాలా ఏజ్డ్ టైప్ ప్యాటర్న్‌లా ఉందని చెప్పి నేను తీసుకోలేదు. మా హస్బెండ్ అయితే షర్ట్ ట్రై చేయమన్నాను కానీ, వేసుకున్న తర్వాత లుక్ అయితే బాలేదనమాట. ఫిట్టింగ్ కూడా. సో, ఇవన్నీ బ్రాండెడ్ షర్ట్స్ అండి. మీకు అరౌండ్ 25 అలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నేను లేడీస్ సెక్షన్‌కైతే వచ్చేసాను. ఇక్కడ నైట్ ప్యాంట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఫ్యాబ్రిక్ చాలా బావుంది. సో, ఎవరైనా నైట్ వేర్ కోసం చూస్తున్నట్టయితే మీరు జీవి మాల్‌కి వెళ్ళొచ్చు. సో, మంచి మంచి ప్రింట్స్‌లో మీకు నైట్ ప్యాంట్స్ అయితే ఉన్నాయి మీకు. దీనికి రిలేటెడ్‌గా టీ షర్ట్స్ అయినా, టాప్స్ అయినా కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడొచ్చేసి నేను డ్రెస్ మెటీరియల్స్ అయితే చూస్తున్నాను. ఈ పింక్ కలర్ మెటీరియల్ ఏదో నాకు దూరం నుంచి బాగా కనిపించిందనమాట. ఈ నెక్ వచ్చేసి ఇలా ఫుల్ వర్క్‌లా ఇచ్చేసాడు. సో, ఇది టిష్యూ ప్యాటర్న్‌లో వచ్చిందండి. కానీ మనకి వేసుకోవడానికి అంత కంఫర్ట్ ఉండదేమో అనిపించింది నాకు. బేసిక్‌గా నాకు మెటీరియల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నా దగ్గర పట్టు మెటీరియల్స్ అయితే చాలా ఉన్నాయి. మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో నా పట్టు మెటీరియల్ కలెక్షన్ కూడా వస్తుంది చూడండి. సో, ఇక్కడైతే మెటీరియల్స్ అయితే చూస్తున్నాను కానీ, అన్నీ ఓల్డ్ మోడల్‌లో ఉన్నట్టున్నాయనమాట. ఎక్కడ యూనిక్‌గా ఒకటి కూడా కనిపించలేదు. ఇది ఇక్కత్ ప్రింట్‌లో ఏదో డిఫరెంట్‌గా ఉంది గదా! అని చెప్పి తీశాను. కానీ ఇదే టైప్ ఫ్యాబ్రిక్‌లో మనకి శారీస్ తెగ వాడేశారనమాట బయట. ఇదే ఫ్యాబ్రికొచ్చి మీకు నేనొకసారి ఇమాజిన్ చేసుకున్నాననమాట. ఇది స్టిచ్ చేస్తే ఎలా ఉంటదని. కానీ అసల బాలేదు. ఇమాజినేషన్‌లోనే బాలేదది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెంకటగిరి మెటీరియల్ ఒకటుందని చెప్పి చూపించాడు నాకు. ఇవేంటంటే మీకు నెక్స్‌కి ఏ ప్యాటర్న్ రావు కాబట్టి, మనం డీసెంట్‌గా నెక్స్ పెట్టిచ్చేసుకోవచ్చు. సో, ఇది బానే ఉంది కొద్దిగా చూడ్డానికి. దీనికి దుపట్టా అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఇక్కత్ ప్రింట్‌లో ఇచ్చాడనమాట. ఇప్పుడు మీకేదైతే చూపిస్తున్నానో అది దుపట్టా. అది పక్కన పెట్టాననమాట నేను. అండ్ నెక్స్ట్ మెటీరియల్ వచ్చేసి ఏదో కాటన్ టైప్‌లో చూపించాడు. అది కూడా ఏం పెద్దగా బాలేదు. అంటే నేను నెక్ ప్యాటర్న్స్ ఉన్నవి అసల యూజ్ చేయననమాట. వాడు ఎలా ఇస్తే అలానే దాన్ని స్టిచ్ చేయించుకోవాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గాంజా టైప్ అన్నాడు కానీ ఇది ఆర్గాంజా కాదు. ఏదో స్మూత్‌గా ఉందనమాట ఈ ఫ్యాబ్రిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను శారీస్ సెక్షన్‌కయితే వచ్చేసాను. ఇక్కడ ప్యూర్ బనారస్ జార్జెట్ శారీస్ చూపించరా బాబు అంటే, ఆడేదో తుపాస్ చీరలని చూపించాడు నాకు. ఈ జార్జెట్ శారీస్ రీసెంట్ ట్రెండ్‌లో ఉన్నాయి కానీ, అంటే ఇమిటేషన్స్‌లో కూడా అవే వచ్చేయడం వల్ల ప్రతి ఒక్కరు అదే వాడేస్తున్నారు. సో, ఈ షాప్‌లో అయితే ఒక్క బనారస్ జార్జెట్ శారీ కూడా లేదండి. కడ్డీ జార్జెట్ శారీ. సో, నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అంటే నేను యానివర్సరీకి తీసుకున్నది ఎలానో కడ్డీ జార్జెట్‌నే. ఏదైనా మంచి కలెక్షన్ ఉంటే నేను తీసేసుకుందాం అనుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్దవాళ్ళ మమ్మీస్‌కి, మా అత్తయ్య గారికి ఏదైనా శారీ బావుంటదేమో అని చూస్తున్నాననమాట. బేసిక్‌గా మా బొటిక్‌లోనే చాలా శారీస్ ఉంటాయి. సో, అక్కడ ఇక్కడ కంపేర్ చేసుకోవడానికి నేను ఉన్నాయో లేదో అని చూస్తున్నాను. అండ్ సిల్క్ శారీస్ చూస్తే ఏం బాలేదండి. ఒకప్పుడు నేను ఇక్కడ ఒక
నా ఫస్ట్ వీడియోలో యెల్లో కలర్ శారీ యేసుకున్నాను. యెల్లో అండ్ వైట్ ఇక్కడే తీసుకున్నాననమాట నేను. అరౌండ్ 300, 350 రేంజ్‌లో వచ్చింది నాకది. ఫ్యాబ్రిక్ చాలా బావుంటుంది. ఆ ప్రింట్స్ కూడా బావుంటాయి. ఇప్పుడైతే ఏ కలెక్షన్ లేదనమాట దీనిలో అసలు. ఇది 350 ఆ రేంజ్‌లో ఉన్నాయి గానీ, మీకన్నీ ఓల్డ్ మోడల్ ఫ్లవర్ డిజైన్స్‌లా ఉన్నాయి. అండ్ అక్కడి నుంచయితే మేము నెక్స్ట్ సీఎంఆర్ దగ్గరికే వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయాం. అక్కడేం నచ్చలేదని. సో, ఇక్కడ చూస్తే మీకు గోదావరి కనిపిస్తుంది. గోదావరి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్‌కయితే ఇలా లైట్స్ పెట్టారనమాట. మీకు బ్రిడ్జ్ అయితే ఇలా మొత్తం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర ఈ వరమహాలక్ష్మి ఇక్కడ ఇలా వెళ్తున్నాం అనమాట. సీఎంఆర్ దీని దగ్గరలోనే ఉంటుంది గదా! సీఎంఆర్‌కయితే వచ్చేసాం ఫైనల్‌గా. ఇక్కడ కూడా నా లావెండర్ షర్ట్ వేట అయితే నేను మొదలుపెట్టేసాను. ఏ లావెండర్ కలర్ అయితే ఒక్కటి కూడా దొరకలేదండి. అసలు మంచి కలెక్షన్ ఏ షాప్‌లోని లేదనిపించింది నాకు. అంటే ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి వెడ్డింగ్ సీజన్ అసలు మంచి కలెక్షన్ అయితే ఉండాలి. కానీ ఎక్కడ మంచి కలెక్షనే లేదు. ఈ మెరూన్ కలర్ ఏదో నా శారీకి సెట్ అవుద్ది అనుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర మెరూన్ అండ్ గ్రీన్ శారీ ఉంది. నేను నా ఫ్యాన్సీ శారీ కలెక్షన్‌లో పెట్టాను. సో, అది కూడా ఏం బాలేదు. షర్ట్ అయితే ఇక్కడ ఒక బేబీ పింక్ కలర్ షర్ట్ ఒకటి తీసేసుకొని అండ్ నెక్స్ట్ శారీస్ ఒకసారి చూసేద్దాం అన్నట్టు ఇలా వచ్చామనమాట. సో, ఇవి కాటన్ టైప్ శారీస్ అండి. వైట్ కలర్ మీద ఇలా ప్రింట్స్ వచ్చాయి. ఏదో డీసెంట్‌గా అనిపించింది నాకు. కానీ ఫ్యాబ్రిక్ అయితే అంత బావున్నట్టేం లేదనమాట ఇది. సో, షేడ్స్ అయితే చాలా బాగా అనిపించాయి నాకు. డీసెంట్‌గా ఉంటాయి ఎవరు వేసుకున్నా. మంచి డిజైనర్ బ్లౌజ్‌తో పెయిర్ చేస్తే ఈ శారీ అనేది చాలా బావుంటుంది. అంటే ఇలా నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్ శారీస్ ఏమైనా కలెక్షన్ ఉందేమో అని చూస్తున్నాను. అండ్ తర్వాత మా అమ్మమ్మలు, నానమ్మల కోసం ఉంటాయి కదా! ఈ శారీస్ ఒకసారి చూస్తున్నాననమాట. షాప్‌కెళ్తే మా నానమ్మ కావాలని అడిగింది ఏదో గద్వాల్ టైప్ శారీస్ ఏవో ఉన్నాయేమో అని చూస్తున్నాను నేను కానీ, ఇక్కడ ఏం దొరకలేదనమాట మంచివి. చిన్న చెక్స్ ప్యాటర్న్ వచ్చి ఏదన్నా తీద్దాం అనుకున్నాను. సో, ఒకసారి శారీస్ అయితే అలా లుక్కేసేసి ఇంక మేమేం బాలేదని బయటకొచ్చేసామనమాట. నెక్స్ట్ మా యానివర్సరీ కోసం చిన్న డెకార్ అయితే నేను అనుకున్నాను. ఆ డెకార్ కోసం ఓకే స్టోర్స్‌కైతే వచ్చేసానండి రాజమండ్రిలో. ఈ ఓకే స్టోర్స్ అయితే మీకు ఈ పుష్కర్ ఘాట్ శివుడి బొమ్ముంటుంది కదా! దాని అపోజిట్ రోడ్‌లో ఎళ్ళిపోతే మీకు రోజ్ మిల్క్ సెంటర్ ఉంటుందండి. రోజ్ మిల్క్ సెంటర్‌కి మీరు లెఫ్ట్ తీసుకోవాలనమాట. లెఫ్ట్ తీసుకుంటే మీకు ఓకే స్టోర్స్ అని పెద్దదొకటుంటుంది. దాని లోపలికెళ్తే మీకు అక్కడ రకరకాల షాప్స్ ఉంటాయి. ఈ మీకు బ్లౌజ్ వర్క్ చేసే మెటీరియల్, ఫ్యాన్సీ, స్టేషనరీ ఇవన్నీ దొరుకుతాయనమాట. ట్రాఫిక్ కోసం భయపడి మేము బైక్‌లో అయితే వచ్చేసామనమాట. లేకపోతే ఈ స్ట్రీట్‌లోకి అసలు మీరు కార్‌తో వచ్చే ఛాన్సే ఉండదు. అందుకని ఈ స్ట్రీట్ కోసం పర్టిక్యులర్‌గా మేము బైక్‌లో అయితే వచ్చాం. సో, ఇదైతే రోజ్ మిల్క్‌దండి. ఇది మీకు ఒరిజినల్ రోజ్ మిల్క్ సెంటర్ అనమాట అక్కడున్నది. సో, నేను లోపలికైతే వెళ్తున్నాను. ఇప్పటివరకు నా ఫేస్ ఎక్కడ మీకు చూపించలేదు కదా! సో, ఓకే స్టోర్స్ లోపలికైతే ఎళ్తున్నాననమాట. మీరు లోపలికెళ్ళిన వెంటనే మీకు ఫస్ట్ తగిలేది స్టేషనరీ షాపే. దీంట్లో మీకు బర్త్‌డే డెకోర్‌కి కావాల్సిన, యానివర్సరీ డెకోర్‌కి కావాల్సిన ఏం ఐటెమ్ అయినా దీంట్లో ఉంటుందనమాట మీకు డెకరేషన్ రిలేటెడ్. ఇది మీకు ఆన్‌లైన్ కన్నా ఇక్కడ మీకు అన్నీ సెపరేట్‌గా తీసుకుంటే ప్రైస్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఓకే స్టోర్స్‌లో మీకు అన్నీ హోల్‌సేల్‌గానే దొరుకుతాయండి ఇంచుమించు. సో, నేను యానివర్సరీ కోసం ఆ హార్ట్ షేప్ బెలూన్ అయితే ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లవ్ అనే ఒకటి తీసుకున్నాననమాట. నేను నెక్స్ట్ వీడియోలో నా యానివర్సరీ వీడియోలో అయితే మీకు చూపిస్తాను నేను ఎలా డెకరేట్ చేశాననేది సింపుల్‌గా. సో, దీనికి సెల్స్ అయితే వేస్తున్నారనమాట ఆయన చూపిద్దామని. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌లో వచ్చిందండి. అరౌండ్ 375 ఎంతో తీసుకున్నాడు. నార్మల్‌గా అయితే వాళ్ళు 450కి సేల్ చేస్తారంట. కానీ లాస్ట్ పీస్ ఒకటే ఉందని చెప్పి తక్కువకి ఇచ్చాడనమాట. దీంట్లో ఏది యూనిక్‌గా ఉందంటే పింక్ కలర్‌లో లైట్ వచ్చిందండి. జనరల్‌గా వైట్, యెల్లో ఇలా కాకుండా ఈ పింక్ అనేది చాలా డీసెంట్‌గా అనిపించింది నాకు. సో, ఇలా మనకి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా పైన స్క్రూ టైప్ ఇచ్చాడనమాట. ఇవన్నీ యానివర్సరీలో మీకు లెటర్స్, ఫాంట్స్ అవన్నీ వచ్చే టైప్‌లో చాలా రకాలు చూపించాడు. సో, నేను ఫైనల్‌గా అయితే లెటర్స్ ఇవన్నీ ఏం కాకుండా జస్ట్ ఇలా హార్ట్ షేప్ దాని మీద యానివర్సరీ అని వచ్చేది ఇది తీసుకున్నాను. అండ్ ఇవైతే మనకి ఈచ్ రూ. 30 35 ఏమో పడింది. అండ్ నేను ఇక్కడ కేక్ టాపింగ్ కోసం చూస్తున్నాను. పైన యానివర్సరీ టాపింగ్ కోసం. వీళ్ళ దగ్గర యానివర్సరీ టాపింగ్స్ లేవంట, అయిపోయాయంట. మిగిలినవి చాలా ఉన్నాయన్నారు. దీని అపోజిట్‌గానే మీకు స్ట్రీట్‌లో ఇంకొకటుంది స్టేషనరీ షాపు.
సో, నేను టాపింగ్ కోసం వెళ్ళాననమాట. వెతుకుతుంటే అక్కడ దొరికింది. దానిలో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత నాకు ఫుల్ ఆకలైతే వేసింది. నేను పారడైస్‌కైతే వచ్చేసామనమాట నా హస్బెండ్ నేను. పారడైస్‌లో ఇక్కడ కాంబోస్ చూసేస్తున్నాం. మేము పారడైస్‌కి ఎవ్రీ మంత్ ఒకసారైనా కంపల్సరీ ఎళ్ళిపోతామండి. అక్కడ నేను రెగ్యులర్ కస్టమర్ అని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ అయితే ఆకలికి బిర్యానీ లేట్ అవుద్దని చెప్పాడు కాబట్టి, ఓ సూప్ అయితే తీసుకొచ్చేయమన్నాం. ఇలా చికెన్ స్వీట్ కార్న్ సూప్ అయితే ఆర్డర్ చేశామండి. ఈ 1/2నే చాలా తక్కువొచ్చిందది. సో, తర్వాత బిర్యానీ స్టార్టర్ ఆర్డర్ చేసాం. ఏదో అది మర్చిపోయాను దాని పేరు నేను. కబాబ్స్ అనుకుంటా. సో, ఫస్ట్ అయితే సూప్ నాదింకా అవ్వలేదనమాట. నా హస్బెండ్ అయితే స్టార్టర్‌లోకొచ్చేసారు గానీ, నేనింకా సూప్ దగ్గరే ఉన్నాను. సూప్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. సో, సూప్ అయిపోయిన తర్వాత నేను స్టార్టర్ అయితే చికెన్ స్టార్టర్ కబాబ్ చాలా చాలా బావుంటుందిక్కడ. మీకు కాంబో మీకు 500 పడతదండి. అంటే ఒక బిర్యానీ, ఇద్దరికి సరిపడగా ఉండే బిర్యానీ, ఇద్దరికి సరిపోయే కబాబ్స్ ఒస్తాయన్నమాట. సూప్ మీకు కావాలంటే అడిషనల్‌గా పే చేసుకోవాలి. అండ్ దీనికి గ్రీన్ మింట్ చట్నీ కూడా ఇస్తాడు. ఆ వాళ్ళ అంత బాలేదు కానీ నార్మల్‌గా బావుండేది. సో, ఇక్కడ చికెన్ పీసెస్ అయితే అదిరిపోయాయన్నమాట. ఎప్పుడైనా రాజమండ్రిలో ఉండేవాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. పారడైస్ హైదరాబాద్‌లో అయితే ఇంకా బావుంటుందని చెప్తారు నా హస్బెండ్. అక్కడైతే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసేయండి. మీకు రీజనబుల్ ప్రైస్‌లోనే మీకు ఇద్దరి టమ్మీ అయితే ఫుల్ అయిపోద్ది. సో, కబాబ్స్ అయితే నేను ఫుల్‌గా లాగించేస్తున్నాను ఇక. అండ్ ఫైనల్ పార్ట్‌కొచ్చేస్తే లాస్ట్‌లో బిర్యానీ అండి. మీకు పారడైస్ బిర్యానీ గురించి చెప్పనవసరం లేదు కదా! అందరూ ఆల్రెడీ టేస్ట్ చేసే ఉంటారు. చేయకపోతే ఒకసారి చేసేయండి. హైదరాబాద్‌లో అయితే పారడైస్‌లో బిర్యానీ చాలా బావుంటుందని విన్నాను. చికెన్ పీస్ చూసారా ఎంత యమ్మీగా ఉందో? సో, నేనైతే ఫుల్‌గా బిర్యానీని లాగించేసాననమాట. అయిపోయిన తర్వాత మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీరు మర్చిపోకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.